హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలో భారీగా ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 150 గ్రాముల ఎండీఎం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల ప్రధాన ద్వారం ముందున్న జాతీయ రహదారి సర్వీస్ రోడ్ల గుండా కొందరు నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా డ్రగ్స్ తో ఇద్దరు దొరికారు. రాజేంద్ర నగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో డ్రగ్స్ ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి. వారి దగ్గర ఎంత మేర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు? ఎస్పెషల్ హోలీ పండుగ వేళ హైదరాబాద్ లో మత్తు పదార్థాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హెచ్న్యూ పోలీసులు, నార్కోటిక్ పోలీసులు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు విదేశీయులు డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తుండగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 150 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 30 లక్షలకు పైగా ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రాజనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి సర్వీస్ రోడ్డు కింద ఇద్దరు విదేశీయులు డ్రగ్స్ తీసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్న్యూ పోలీసులు ఆపరేషన్ చేశారు. కొద్ది దూరం వెళ్లిన అనంతరం ఆరంగార్ చౌరసా వద్ద వీరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్నటువంటి 150 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వీరు ఈ డ్రగ్స్ ని ఏదైతే ఎండిఎంఏ 150 గ్రాముల డ్రగ్స్ ని ఎవరెవరికి సరఫరా చేస్తున్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసినట్లు తెలుస్తుంది. ఏ కస్టమర్లు వీళ్ళ లిస్ట్ లో ఉన్నారు, ఎందుకంటే వీరు డ్రగ్ పెడ్లర్సా లేదంటే డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్న వారా, వీరు ఎక్కడి నుంచి, ఎందుకంటే వీరు ఒమన్ పాలస్తీనా దేశస్తులుగా కూడా తెలుస్తుంది. మరి ఇతర విదేశీయుల నుంచి వీరు డ్రగ్స్ ఏమైనా కొనుగోలు చేస్తున్నారా, ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, ఎక్కడి నుంచి విక్రయిస్తున్నారు, ఎవరెవరికి కస్టమర్లకు విక్రయిస్తున్నారు అన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇద్దరు విదేశీయులు ఇంకా డ్రగ్ పెడ్లర్తో వీరికి ఉన్నటువంటి సంబంధాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరి యొక్క కస్టమర్ల డేటా కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రాజేంద్ర నగర్ డీసీపీ మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. విదేశీయుల నుంచే పెద్ద ఎత్తున డ్రగ్స్ హైదరాబాద్ కు అక్రమంగా సరఫరా అవుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే నార్కోటిక్ బ్యూరో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇటు హోలీ సందర్భంగా హైదరాబాద్ లో మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నట్లు కూడా సమాచారం అందుకున్నటువంటి నార్కోటిక్ పోలీసులు ఇద్దరు విదేశీయులను అయితే పట్టుకున్నారు. మరి వీరితో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఇంకా విదేశీయుల ప్రమేయం ఏమైనా ఉందా, డ్రగ్స్ ఎక్కడి నుంచి వీరు కొనుగోలు చేస్తున్నారు, ఎవరెవరికి అమ్మకాలు చేస్తున్నారు అన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు విదేశీయులను అయితే రిమాండ్ తరలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి పూర్తిస్థాయి దర్యాప్తులో వీరు కస్టమర్స్ డేటాతో పాటుగా వీరు ఎక్కడి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారన్న అంశాలు కూడా పోలీసుల పూర్తిస్థాయి దర్యాప్తులో వెల్లడే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ సాగర్.